హాయ్ దొరబాబు. దొరబాబు హాయ్, తిన్నావా? ఎందుకు దొరబాబు ఎప్పుడు చూసినా తిన్నావా తిన్నావా తిన్నావా? ఆ నోట్ నుంచి ఇంకో మాట రాదారా? ఇంకో మాట ఇంకేం సంగతులు? ఛీ, సిగ్గులేదురా నీకు? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది చెప్పడానికి. ఛీ, మీ అమ్మాయిలకి మా మనసులో ఏమో చెప్పినా తప్పే. సర్లే పద, అలా వెళ్దాం. సరే పద. ఏమైంది? 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 ఎచ్చి, నేను ఇంకా ఏదో అయ్యింది అనుకున్నానుగా. అనుకుంటూ వీడికి ఎప్పుడు ఏదో ఒకటి జరగాలనే కదా అనుకున్నాను. అఘోరించావులే, పద అలా వెళ్దాం. సర్లే చాలు. దొరబాబు, అసలు నాకెందుకు ప్రపోజ్ చేసావు? కదా, అదే నాకు డౌట్. అనవసరంగా తప్పు చేశానా అని. ఛీ, దుర్మార్గుడా, నాకు ప్రపోజ్ చేసి తప్పు చేశాను అనుకుంటున్నావా? మరి నువ్వు అడిగేది ఎలా ఉంది? ఎందుకు ప్రపోజ్ చేసావంటే ఏమని చెప్తాం కదా, అందుకే బ్రేకప్. ఏమప్పు? బ్రేకప్? ఏం మాట్లాడుతున్నావు? నీ క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి సెట్ అవ్వదు, అందుకే బ్రేకప్. జోకులు వేయడానికి కూడా కొంచెం హద్దు పొద్దు ఉండాలి. నేను చెప్పానా నీకు జోక్ చేస్తున్నానని? నీలో నాకు నచ్చింది ఇదే దొరబాబు, ప్రతిదీ జోక్గా తీసుకుంటావు. అసలు నేను జోక్ ఏం తీసుకున్నానే? ఇప్పుడు తీసుకున్నావుగా, అప్పుడు ఇప్పుడు ఎందుకు అనవసరంగా? అసలు ఏం మాట్లాడుతున్నావే? చూసావా, నువ్వేం మాట్లాడాలో కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. వస్తే అది కాదే. ఏది కాదు? ఈ తింగరదానికి ఏం చెప్తే అర్థమైంది. సరే ఏం మాట్లాడు, నువ్వే చెప్పు. ఏం మాట్లాడాలో కూడా నేనే చెప్తా, నువ్వెందుకు దొరబాబు? అసలు నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఏం చేసినా సరే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా. యాదవ్ ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పామనుకో, జోడిచ్చి కొట్టేస్తాను. నిజంగానే తల్లే, మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నా. అంటే ఏంటో క్లారిటీగా చెప్తేనే కదా అర్థమయ్యేది. అంటే జాబ్, బిజినెస్ అలాంటివి. సరే, జాబు బిజినెస్ పోతుంది, అప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి లాగేయాలనే కదా నీ ప్లాను? నేను ఆ మాట అనలేదు కదే. నువ్వు అనక్కర్లేదు, నీ మాటలో అర్థమవుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ ఇప్పుడేంటి, మన ఇద్దరం విడిపోవాలి అంతేగా? సరే, బ్రేకప్. థ్యాంక్ యూ దొరబాబు, థ్యాంక్ యూ. అసలు నాకు ఎందుకు బ్రేకప్ చెప్పావో తెలుసుకోవచ్చా? అంటే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు, అబ్బాయి సాఫ్ట్వేర్ అంట, మంత్లీ 2 lakhs శాలరీ అంట. అంటే వాడి దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర లేదనగా? ఆబ్వియస్లీ. ప్రాక్టికల్గా చెప్పాలి అంటే నువ్వు ఇంట్లో వాళ్ళని పోషించే స్తోమత నీకు లేదు, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళే మనీ ఇచ్చి నిన్ను పోషిస్తున్నారు. అలాంటిది నువ్వు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటావంటే నాకు నమ్మాలనిపించట్లేదు. అంత దారుణంగా నేనైతే బతకలేను. ఒకవేళ అదే డబ్బు నా దగ్గర ఉంటే పెళ్లి చేసుకునేదానివా? కన్ఫామ్గా ఇంట్లో వాళ్ళ పిచ్చి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. సర్లే, ఇవన్నీ ఎందుకులే కానీ, నెక్స్ట్ మంత్ నా పెళ్ళుంది, వచ్చి తినేసేళ్ళు. తప్పకుండా రావాలి నువ్వు, ఓకేనా? ఓకే, బాయ్.